హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే, శనగ పంటకు వచ్చేసి ఈ రైతు నీళ్లు కట్టడం జరుగుతుంది. అసలు నీళ్లు కట్టడం వల్ల లాభమా నష్టం అనే విషయం ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ శనగ పంటకు వచ్చేసి ఎండలు ఎక్కువ కావడం వల్ల వాడిపోవడం జరుగుతుంది. అందులో ఈ విత్తనం వచ్చేసి డిసెంబర్లో వేయడం వల్ల ఎరుకు పంట అయిపోవాల్సింది, కానీ లేట్ వేయడం వల్ల ఎండలు ఎక్కువై వాడిపోవడం జరుగుతుంది. దీనికి రైతు వచ్చేసి యూరియా మరియు 20-22 మిక్సింగ్ చేసి మందు చల్లడం జరిగింది. ఈ పైరుకు వచ్చేసి రైతు నీళ్లు కట్టడం జరుగుతుంది. శనగ పంటకు నీళ్ళు వేయడం జరిగింది. చూడండి నీళ్ళు ఏ విధంగా కనిపిస్తున్నాయో. ఇవి వచ్చేసి ఈ బోరుకు ఈ చేనుకు వచ్చేసి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంది. అందువల్ల ఈ నీళ్ళు అనేది పారటం జరుగుతుంది. దగ్గర ఉన్నట్టయితే స్టింకర్లు పెట్టినట్టయితే బాగుండు. దూరంగా ఉండడం వల్ల పైపులకు బాడెక్కు తెచ్చే కానీ సుమారు ఖర్చు అవుతుంది. కాబట్టి సొంతంగా కొనాలన్నా కానీ మినిమం వచ్చేసి 500-600 పైపుల దాకా పెట్టే అవకాశం ఉంది. అందువల్ల నీళ్ళు అనేది పారటం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక పైపు అంటే 20 అడుగులు పారగానే మళ్ళీ మార్చాల్సింది ఉంటుంది. అందువల్ల అన్ని తొంట పట్టలు అనేది కట్ చేసి 20 అడుగుల లెంత్లో మాదిరి మార్చడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి బారింది తీసేసి మడవ వేరే సాటికి వేయడం జరిగింది. లాస్ట్కు అన్నగానికి పోయి ఇంటికి పోయే అవకాశం అయితే లేకపోవడం వల్ల చేలోనే తినడం జరుగుతుంది. ఇది వచ్చేసి నీళ్లు కట్టిన తర్వాత ఇది కొంచెం అక్కడక్కడ నీళ్ళు ఎక్కువ బారి ఉంటుంది కదా, సౌడు దగ్గర అనేది కొంచెం వాడిపోవడం జరిగింది. మంచి పొలం దగ్గర వచ్చేసి లాకలు బాగానే రావడం జరిగింది. సౌడు దగ్గర నీళ్లు బారిన కాన పంట అనేది దెబ్బతినడం జరిగింది. కాకపోతే ఇది కూడా తొందరగానే వాడబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ఎండల కాలం కాబట్టి నెరలు కొట్టే కొద్దీ ఈ పొలానికి నీళ్లు కట్టిన దాన పొలం అనేది బిరుదనడం జరుగుతుంది. అదే నీళ్లు కట్టిన పొలానికైతే అది పొలితిగా ఉండడం వల్ల మనిషి ఎక్కువగా కురిసే కొద్దీ చెట్లు పెరిగి పూత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది నీళ్లు కట్టిన దాన బిరుదన్ని పంట అనేది తొందరగా వాడిపోవడం జరుగుతుంది. ఇది కాసే లోపల మళ్ళీ ఇంకో తడి వేస్తే కానీ కాపు సరిగా వచ్చే అవకాశం ఉంది. లేకపోతే తొందరగా దానిపై ఇది ఇంకా ఎక్కువ ఫాస్ట్గా వాడిపోతుంది. స్ప్రింక్లర్ ద్వారా నీళ్లు అందించినట్టయితే పొలం అనేది పొలితిగా ఉండేది. అది పొలం అనేది బిరుగు కాకుండా ఉండేది. శనగ పంటకు వచ్చేసి స్ప్రింక్లర్లు వాడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులోనూ మొక్క తడుస్తుంది, పొలం పొలితిగా ఉంటుంది, పూత బాగా వచ్చే అవకాశం ఉంది. మొక్క అనేది తొందరగా బెట్టపోదు. మనం ఇలా నీళ్లు కట్టినట్టయితే తొందరగా మొక్క అనేది లాకైతే వేస్తుంది, కానీ తొందరగా బెట్టబోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సన్న పైరుకు వచ్చేసి స్ప్రింక్లర్స్ వాడడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి.